పొద్దునంతా వర్షం లేదండి. ఇప్పుడు చూసారా నైట్ అవ్వగానే వర్షం ఎలా పడుతుందో. మొక్కలు మాత్రం హ్యాపీగా ఉన్నాయి. ఎండ వేడి తట్టు కాళ్ళు కాలిపోయేంత ఎండ ఉన్నింది. ఇప్పుడు చూసారా వాతావరణం చల్లబడుతుంది. మొక్కలు కూడా ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో. ఈ టైంలో నేను ఎప్పుడు ఒక కాఫీ అయితే తాగుతానండి. లైట్గా చినుకులు అయితే పడతానే ఉన్నాయండి. కానీ ఇంట్లో పొద్దునంతా ఎండ కాసింది కదా, ఆ ఎండ తాలూకా వేడి అదిరిపోతూ ఉందండి. అబ్బా ఇప్పటికైందండి బాబోయ్ పని అంతా ఇంకా ఉంది. స్టవ్ అంతా క్లీన్ చేయాలా. రోజు నేను వంటగది క్లీన్ చేసుకొని పడుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పుడు మనం చాలా ఫ్రీగా ఉంటుంది. అంత నీట్గా ఉన్నింది అనుకోండి, నెక్స్ట్ అప్పుడు చేసే పని చేసుకోవచ్చు. ఇదిగోండి వేడిగా కాఫీ తెచ్చుకున్నాను. అబ్బా తాగుతూ ఉంటే బాగుంది. కానీ నాకు అప్పటి నుంచి ఒక డౌటు, కాఫీ మంచిదా టీ మంచిదా అని. ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అప్పుడు దాకా గుర్తుపెట్టుకుంటా ఏది తాగమంటారు సార్ అని. డాక్టర్ని చూడంగానే చెప్పాలనుకుని కూడా మర్చిపోతానండి భయానికి. అప్పుడు ఏది గుర్తుంటే అది చెప్పేస్తాను, మందులు తీసుకొచ్చుకుంటాను. అది ఏ జరుగుతుంది ప్రతిసారి. మీకెవరికైనా టీ మంచిదా కాఫీ మంచిదా? మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తుంటే ఏది మంచిది చెప్పండి. అప్పటి నుంచి నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని టీ అయితే టీ, కాఫీ అయితే కాఫీ. నేను తాగేది కూడా పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఈరోజు బాగా వర్షం పడింది కదండి, సో లేట్ అయిపోయింది. ఆయన కాసేపు బయటకు వచ్చి తాగితే బాగుండు అనిపించిందండి. మళ్ళీ డౌట్ వచ్చింది తాగాలా వద్దా అనేది. అందుకని మీకు ఎవరికైనా ఈ విషయం మీద క్లారిటీ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత ఒక చిన్న విన్నపం అండి, నేను ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నాను, దయచేసి చూడండి. చూసి లైక్లు ఇవ్వండి. నేనేమి ఒక వేలల్లో ఉండే అంటే 20,000 30,000 ఉండే సబ్స్క్రైబర్ అయితే కాదు కదా. ఏదో చిన్నగా వీడియోలు పెట్టుకుంటూ వస్తున్నాను. మళ్ళీ యూట్యూబ్ ఇప్పుడు కొత్త నిబంధనలు పెట్టింది కదా, దానికి అనుగుణంగా ఏదో చిన్న వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నానండి. సో దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. అందరికీ ఉంటా మరి. గుడ్ నైట్ అండి.